జోక్ రాయిసే విషయం ఏంటంటే వాడు ప్రేమలో ఓటమి తట్టుకోలేక తాగాడు. నేను ప్రేమలో ఓవర్ డోస్ అందుకే తాగుతున్నా. మూడో రౌండ్ అయిపోయిందిగా, మొదలుపెట్టు. రాజేష్, ఇంతవరకు నా పెళ్ళానికి కూడా చెప్పని ఒక రహస్యం నీతో చెబుతాను బ్రదర్. 12వ ఏట నుంచి ఆడవాళ్ళు నన్ను లవ్ చేయడం మొదలు పెట్టారు. ఎవరికి 12 ఏళ్ళప్పుడు? నాకే. మేసం కూడా మొలవని అందగాన్ని చూసి ఆడవాళ్లలో ప్రేమ మొలుచుకొచ్చేది. అదరహో అదరహ. ఆ వయసులో నాకు స్నానం చేయించాలని పోటీ పడేవారు. మిమ్మల్ని ఫస్ట్ లవ్ చేసిన అమ్మాయి ఎవరు? భానుమతి. వివాహ బంధం షూటింగ్ జరుగుతుంటే వెళ్ళాను. అప్పుడు ఆవిడ నీటిలోనా నింగిలోనా అని పాడుతోంది. నా వైపు అలా చూసిందంతే అమాంతం ఎన్టీఆర్ నెట్టేసి నా పక్కకు వచ్చేసింది. బోట్లోని సరాసరి నీళ్ళలో దూకేసింది. ఆ రోజు ఆవిడ నీళ్ళలో తేలింది. ఆ రోజు నుంచి నేను మందులో తేలుతున్నా. ఆ తర్వాత లవ్ చేసింది ఎవరు? పాకీజా. పకీజానా? మీనాకుమారి. ఓ, హిందీ మీనాకుమారియా? అవును బ్రదర్, అదో పెద్ద కథే. మంగళగిరి ఓసారి షూటింగ్ వచ్చింది ఆవిడ. ఆవిడ మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత నన్ను చూసి లవ్ చేసింది. ఎప్పుడు చూసినా మై ప్యార్ కర్తా అంటే నేనేం కర్తా, నాకు మతిపోయేది. ఎవ్రీ డే మనకి అమ్మాయిల దగ్గర నుంచి లెటర్స్, ఫోన్ కాల్స్, ఒకే గొడవ అనుకో. నేను చెప్పలే సిస్టర్, కాస్త ఫోన్ అటెండ్ చేయమ్మా. ఎవరు అడిగినా సరే నేను లేనని చెప్పాయి. చాలా ఇబ్బందిగా ఉంది. అసలు నేను ఇక్కడ ఎలా కనిపెడతారో. హలో హలో, నా వాయిస్ వినగానే కట్ చేశారు. ఎలా మాట్లాడతారు? నా టోన్ వింటే కదా మాట్లాడేది. భయం భయం. హలో హలో, ఎవరది? వత్సలా? ఏమిటిది? నీకెన్నిసార్లు చెప్పాలి? ఎందుకు ఇలా ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేస్తావు? అవన్నీ పాత రోజులు, మర్చిపోవాలి. మనం ఏం చేయలేము. పూర్వపు రోజుల్లో అయితే నేను పూల రంగండి. ఇప్పుడు నేను ఏకపత్ని వృత్తుణ్ణి. మ్యారేజ్ అయింది, సెటిల్ అయ్యాను కూడా. నో 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 నో, ఇంపాసిబుల్. నువ్వు నన్ను నమ్మకపోతే నా ఫ్రెండ్ రాజేష్ అడుగు. అవును, చాలా మారిపోయాను ఇప్పుడు. రాజేష్, రాజేష్ నువ్వురా. పేరు వత్సల, గొప్ప గడుగ్గాయలే. ఒరే నాన్న, అవతల పక్క ఫోన్లో ఎవరు లేరురా. నేనే అమ్మాయిలతో మాట్లాడుతున్నట్టుగా గ్యాస్ కొట్టాను. ఉన్నట్టుగా మాట్లాడి అడ్జస్ట్ చేసి చెప్పారా. కొంచెం బోధపడతారా వత్సలకి? వచ్చు. హలో రాజేష్, నేనే. ఐ నీడ్ యు. నాకు మీరిప్పుడే కావాలి. ప్లీజ్ కమ్. నో నో, నా ఫ్రెండ్ మీరు అనుకున్న టైప్ కాదు. వాడికి ఆల్రెడీ పెళ్ళైంది. హీస్ ఎ గుడ్ ఫెలో. మీరు వాడిని మర్చిపోండి. ఏం చేయని చెప్పు, ఇదంతా బిఫోర్ మ్యారేజ్. ఏరా వత్సలు నేను బాగా అప్సెట్ చేసిందా? బ్రహ్మాండంగా యాక్ట్ చేసి నా పరువు కాపాడేవరా. అవును, సాధారణంగా వత్సల ఫోన్ కట్ చేసే ముందు ఫోన్లో ముద్దెట్టుకుంటుంది. నీకు పెట్టిన ముద్దు. మీరు ఇంటికి రండి, అక్కడ చెప్తాను. మా ఆవిడ మంచి ముద్దు మూడ్లో ఉన్నట్టుంది. గుడ్ మార్నింగ్ సార్. మీకోసం చాలాసేపటి నుంచి ఒక గెస్ట్ వెయిట్ చేస్తున్నారు. నా ఫోన్ ఎందుకు మీరు కట్ చేశారు? నా ఫోన్ ఎందుకు మీరు కట్ చేశారు? టెలిఫోన్ బెల్ ఆపగలరు, మనసులో రింగ్ అయ్యే బెల్ని మీరు ఎలా ఆపగలరు చెప్పండి. క్యాప్రీ, నా మాట విను. నాకు చాలా పనుంది. నేను తర్వాత కలుస్తాను. ఇంకోసారి వస్తారా? ఎప్పుడు? వచ్చే వారమా? వచ్చే మాసమా? వచ్చే సంవత్సరమా? లేక వచ్చే జన్మలోనా? నేను ఎదురు చూడలేను. నాకు మీరు ఈ రోజే కావాలి. క్యాప్రీ, డోంట్ కిల్ మీ. ఏ సిచ్యుయేషన్ లో ఏం మాట్లాడాలో నీకు తెలియటం లేదు. నువ్వు వెళ్ళు, నేను వచ్చి నేను కలుస్తానన్నానుగా. ఓకే, ఈ రోజు హోటల్లో నా డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. దానికి మీరు వస్తున్నారు. ఆ తర్వాత మన ఇద్దరం కలిసి బయటకు వెళ్తున్నాం. ఓకే ఓకే, ఐ విల్ ట్రై. నో, ఖచ్చితంగా మీరు వస్తున్నారు. లేదంటే నేనేమైపోతానో నాకే తెలీదు. సరే, వస్తాను.
మనసేం బాగుండలేదు ప్రీతి. ఏమైందండి? నాకు అప్పుడప్పుడు మనసులో కొన్ని ఆశలు కలుగుతూ ఉంటాయి తెలుసా. కొవ్వొత్తి వెలుగులో బాత్రూంలో స్నానం చేయాలని, నక్షత్రాల వంక అలా చూసుకుంటూనే నిద్రపోవాలని, చెప్పులు లేకుండా పచ్చగడ్డి మీద నడవాలని. అటువంటిదే ఇంకో ఆశ ఇప్పుడు నాకు కొత్తగా కలిగింది. ఏమిటా ఆశ? నీ ఒడిలో పసివాడిలా నిద్రపోవాలంది. మీరెప్పుడూ నాకు పసిపెట్టేనండి. బిడ్డనిచ్చే బిడ్డ కదా.